కాలం మారింది. మనుషుల జీవన విధానాలు కూడా మారిపోయాయి. దైనందిన జీవితంలో వచ్చిన మార్పులతో మనిషి కొత్త వ్యాధుల బారిన పడుతున్నాడు. మనిషి అనేక రోగాల పాలవుతున్నాడని అనడం కంటే ఆ రోగాలను కొని తెచ్చుకుంటున్నాడని అనడం సమంజసంగా ఉంటుందేమో. మనం అవసరానికి కొనుక్కునే సింగిల్ యూజ్ ప్లాస్టిక్ వస్తువుల వాడకం వల్ల ఆరోగ్యంపై పెను ప్రభావం పడుతుందని అధ్యయనాలు వెల్లడిస్తున్నాయి. ఈ ప్లాస్టిక్ వల్ల మనిషి శరీరంలో మైక్రో ప్లాస్టిక్ పేరుకుపోతుందని, అది రక్తంలో కలిసి తీవ్ర అనారోగ్య సమస్యలకు దారితీస్తుందని వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. ప్లాస్టిక్ బాటిల్స్లో నీళ్లు తాగితే నీటి రూపంలో ప్లాస్టిక్ మన శరీరంలోకి వెళ్లి ప్రాణాంతక క్యాన్సర్ లాంటి వ్యాధులకు కారణమవుతుందని చెబుతూ వస్తున్నారు. అయినప్పటికీ ఈ ప్రాణాంతక ప్లాస్టిక్ వినియోగం తగ్గిందా అంటే లేదు, ఇంకా పెరిగింది. ఇక ఇప్పుడు తాజాగా మనం నిత్యం వాడే ఉప్పు, చక్కెరలోనూ ప్లాస్టిక్ ఉందనే నిజాలు బయటపడడం పరిస్థితి తీవ్రతకు అద్దం పడుతోంది. వంటింట్లో ఉండే అతి ముఖ్యమైన వస్తువుల్లో ఒకటి ఉప్పు అయితే మరొకటి చక్కెర. ఈ రెండింటిలో ఏదో ఒకటి ప్రతి సందర్భంలోనూ మనిషి ఆహారంలో భాగం కావాల్సిందే. ఉప్పు లేనిదే వంట లేదు. టీ, కాఫీ, జ్యూస్ ఏది కావాలన్నా చక్కెర కావాలి. అయితే ఇప్పుడు మనం వాడే ఈ రెండింటిలో మైక్రోప్లాస్టిక్స్ ఉన్నాయని సంచలన నివేదిక బయటపడింది. భారతీయ ఉప్పు, చక్కెర బ్రాండ్లు అన్నీ మైక్రోప్లాస్టిక్స్ను కలిగి ఉన్నాయని మంగళవారం ప్రచురితమైన ఓ అధ్యయనం పేర్కొంది. చిన్న, పెద్ద అనే తేడా లేకుండా ప్యాకింగ్ చేసినవి, చేయనివి ఇలా అన్నింటిలోనూ ఇవి ప్రమాదకర స్థాయిలో ఉన్నాయని స్పష్టం చేసింది. పర్యావరణ పరిశోధన సంస్థ టాక్సిక్స్ లింక్ మైక్రోప్లాస్టిక్స్ ఇన్ సాల్ట్ అండ్ షుగర్ పేరిట ఈ అధ్యయనం నిర్వహించింది. దీనిలో భాగంగా టేబుల్ సాల్ట్, రాతి ఉప్పు, సముద్రపు ఉప్పు, స్థానిక ముడి ఉప్పు సహా 10 రకాల ఉప్పులతో పాటు ఆన్లైన్లో స్థానిక మార్కెట్లో కొనుగోలు చేసిన 5 రకాల చక్కెర నమూనాలను పరీక్షించారు. టేబుల్ సాల్ట్, రాక్ సాల్ట్, సీ సాల్ట్, రా సాల్ట్తో పాటు మొత్తం 10 రకాల ఉప్పు, చక్కెరలను పరిశీలించగా అన్ని శాంపిళ్లలో 0.1 mm నుంచి 5 mm పరిమాణం కలిగిన మట్టి బెడ్డలు, ఫైబర్, ఫిల్మ్స్ బయటపడ్డాయని నివేదిక వెల్లడించింది. ఇక అయోడైజ్డ్ ఉప్పులో అత్యధికంగా రకరకాల ఫైబర్, ఫిలిం మైక్రోప్లాస్టిక్స్, ఆర్గానిక్ ఉప్పులో అత్యల్పంగా 6.70 మైక్రోప్లాస్టిక్ ముక్కలు కనిపించాయని తెలిపింది. ఈ లెక్కన 1 కిలో ఉప్పులో 6.71 నుంచి 89.15 మైక్రోప్లాస్టిక్ ముక్కలు ఉంటున్నాయని వివరించింది. అలాగే చక్కెర నమూనాల్లో మైక్రోప్లాస్టిక్ల సాంద్రత కిలోగ్రాముకు 11.85 నుండి 68.25 ముక్కల వరకు ఉంటుందని తెలిపింది. దీన్ని బట్టి చూస్తే మైక్రోప్లాస్టిక్లు మనకు తెలియకుండానే శరీరంలోకి ప్రవేశిస్తున్నాయని అర్థమైంది. ఇప్పటికే ప్లాస్టిక్ బాటిళ్లలోని నీటిని తాగుతుండటంతో వేల ప్లాస్టిక్ కణాలు మనలోకి చేరిపోతూ ఉన్నాయి. ఇక ఇప్పుడేమో నిత్యం వాడే ఉప్పు, చక్కెర లాంటి వాటిలోనూ ప్లాస్టిక్ ఉండడం మరింత ఆందోళనకు గురిచేస్తోంది.